చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ స్టేట్మెంట్ అవసరం మనకు? ఆయన పార్లమెంట్, ఆయన అసెంబ్లీ 6,000 మైనస్ వచ్చింది, బండి సంజయ్కి లీడ్ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ నాకు పంపించిన వాడిని ఏమైనా అర్థం ఉందా? ఆయన జీవితంలో సర్పంచ్ అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా? కమ్మని కేటీఆర్ని అనదు. నా టైం వేస్ట్ చేసి మంచి సబ్జెక్టు ట్రిపుల్ రోడ్లు వేసుకొని మనుషుల ప్రాణాలు కాపాడాలి. మనం చచ్చిపోయిన పార్టీ గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ప్రజలను కాకుండా చూసుకోవాలి. ధర్నాలు, ఏ ధర్నాలనే 1000 మంది ఉంటే గతంలో ఒకసారి పిలిపిస్తే చూసిన లెక్క పెట్టిన 6 వచ్చాను. ఏ ధర్నాలన్న రాష్ట్రంలో 1000 మంది కంటే ఎక్కువ ఉన్నట్టు మీ విజువల్స్ చూపించండి, నేను ఒప్పుకుంటాను. ధరణి పేరు మీద 1,00,000 ఎకరాలు తింటుంది, కాళేశ్వరం పేరు మీద 7 లక్షల కోట్ల పాలమూరు దోసుక తింటుంది, కర్తిరి కూలిపోయా, సుంకేష్లో కూలిపోయా, అన్నీ అయిపోయా. ఇక ధర్నా చేసి ఏం చేస్తాం? కేటీఆర్, కేసీఆర్, హరీష్ ఖాన్ తింటే బీజేపీకి లీడ్ వచ్చింది. ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు మీరు? 6.5 కోట్ల ఫ్లైఓవర్ 6.5 ఏళ్ళల్లా 30% చేరి కేటీఆర్ ధర్నా చేస్తాం. ధర్నా చేసే అర్హత లేదు. నీ దుకాణం బంద్ చేసుకొని వేలు తెచ్చుకొని ఎక్కడో దగ్గర గప్చుగా ఉన్నట్టు లేనట్టు బతకండి. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్, పత్రికలను పిలుచుకున్నాడు. వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు? ఏం మాట్లాడిండంటే, ఇగో నేను 1 సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా, అల్కా గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే, దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసి పారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు నమ్ముతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో, ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే, ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు. ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు, అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ వేయిండు, రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం వేయిండు, సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మహబూబ్నగర్ పోయి కురుమూర్తి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతారా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా వెతుకుతాను. ఏడున్నాడు ఈడని. గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసుడు కాదు, దేవుళ్ళని కూడా మోసం చేసిండు, దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు. ఇంత కథ ఎట్లుంటదంటే, మొదలు 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది. 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడో లేదో దాని కథ మళ్ళీ చెప్తా. ఆయనతో ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, కేసీఆర్ని తిట్టిండు, 4 ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు? క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు, మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి, ఏం చేయాలి, మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు. ఎమ్మెల్యే వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తే మరి అక్కడనేమో మనకు శాతనైతే లేదు, ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేయి సారు, ఇక కటింగ్ పెడదాం, ఎట్లాగూ తప్పది, లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి. నీ ఆధార్ కార్డు నెంబర్ చక్కగా లేదని కటింగ్ పెట్టాలి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు మీద 1 కేజీ చేస్తా అని కటింగ్ పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండట. అందుకే కేబినెట్లో ఏం చేసిండ్రు, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసిండ్రు. సరే అనుకుందాం, 31,000 కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం. 31,000 కోట్లని జూలైలో 2వ వారంలో చెప్పిండు. జర లొలివేటకు రాయ మీ లొల్లి వెనకకెళ్ళి చెవుల జోడిగలక మీ లొల్లి నాగు. 31,000 కోట్లని మంత్రిమండలి అయిపోయినాక బయటకు వచ్చి చిల్క పలుకులు వలికిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండ్రు. బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49కి వెళ్ళి 40 చేసి 9,000 కొట్టిండు, 40కి వెళ్ళి 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయనతో మంత్రిమండలికి వెళ్ళి
అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే. అవును చెప్పింది 31, ఇలా పెట్టింది 26. ఇదేం లెక్కనే రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు, లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే, గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైందన్న రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు సబితక్క పాపం, ఆమె ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది. ఏమన్నది? ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది. ఇంట్లుంటే దోమలు కుడుతున్నాయి, డెంగీ జ్వరాలు, చికెన్ గున్యాలు వస్తున్నాయి, ఇంటి బయటికి పోదామంటే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది.